హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు గత అగ్నిసాక్షి 36వ భాగాన్ని వినేద్దాం. సిరి, మెల్లగా దిగమ్మా. సిరి, మనం పార్కుకి వెళ్ళామని ఎవరికీ చెప్పకే అన్నది ఉమా. ఎందుకు ఉమా, ఎందుకు చెప్పొద్దు? మనం పార్కుకి వెళ్ళి ఐస్ తిన్నాం కదా. అంటే అది మనం రాకీని శామ్ని పిలుచుకొని వెళ్ళలేదు కదా, అందుకే వాళ్ళు మనతో మాట్లాడరు. ఇంకా నీతో రాకీ మాట్లాడుకుంటే ఉంటావా నువ్వు? ఉండలేను ఉమా. సరేలే, మనం పార్కుకి వెళ్ళామని చెప్పనులే, నువ్వు చెప్పకు అన్నది ఉమా. వచ్చినట్టున్నారు వీళ్ళు అంటూ శామ్, ఈవిడ ముఖం చూస్తే ఖచ్చితంగా కలిసే ఉంటారనిపిస్తుంది నాకు. ఏమైంది వదిన అలా ఉన్నావు? ముఖం ఎందుకో చాలా డల్లుగా కనిపిస్తుందే అని అడిగింది శామ్. అదేం లేదు శామ్, బాగానే ఉన్నాను, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి గదిలో బాగా ఏడు, నాకు కావాల్సింది కూడా అదే కదా. అబ్బా, ఎప్పుడూ అనుకోలేదు ఎదుటి వాళ్ళు ఏడిస్తే ఇంత సంతోషంగా ఉంటుందని. గదిలోకి వచ్చిన ఉమా అక్కడే కూర్చొని అసలు ఆ మనిషికి కొద్దిగా కూడా బాధ లేదు, ఎంత బాగున్నాడు నాతో ప్రేమగా అనుకుంటూ గతంలోకి వెళ్ళింది. మహి, టైం చూడు ఎంత అవుతుందో, ఆఫీస్కి వెళ్ళవా లెగ్గు అంటూ ఉమా లేపుతుంది మహిని. కొద్దిసేపు పడుకుంటా ఉమా ప్లీజ్, ఇదిగో టీ ఇక్కడ పెట్టాను. అబ్బా, కొద్దిసేపు కూర్చోవచ్చు కదా. చెప్పు మహి, ఏంటి? మా ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని బిగ్ పార్టీ ఇస్తున్నారు. ఉదయమే మా మేనేజర్ కాల్ చేశాడు. అవునా? కంగ్రాట్స్ మహి. కంగ్రాట్స్ ఎవరికైనా ఇలా చెప్తారా? అబ్బో, ఇంకా ఎలా చెప్తారో. నేను చెప్పనా? వద్దులే కానీ వెళ్ళు, ఫ్రెష్ అయి రాపోండి. నిన్ను భలే తప్పించుకుంటావే నువ్వు, దొరుకుతావలే, చూస్తాను అప్పుడు చూడు. మహి, ఏంటి ఉమా? అంటే అది పార్టీకి ప్రియా వాళ్ళు కూడా వస్తారా? వస్తారు, వాళ్ళు మా ఆఫీసు కాబట్టి వాళ్ళు రావాల్సిందే. ఓహో అవునా? ఏమైంది ఉమా, ఎందుకలా అడిగావు? ఏం లేదు మహి, నువ్వు వెళ్ళు, నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా. ఎందుకో నాకు కంగారుగా అనిపిస్తుంది. ఒకవేళ ప్రియా వాళ్ళు పార్టీకి వస్తే కావ్య ప్రియా ఇద్దరు కలిసి ఏమన్నా ప్లాన్ చేస్తారా నన్ను మహిని విడగొట్టడానికి? ఎందుకో భయంగా ఉంది నాకు, అందుకే మహిని పార్టీకి పంపించను అనుకుంటూ ఉంది ఉమా. ఏంటి ఉమా, ఇంకా ఇక్కడే ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు ఇంకా ఇక్కడే కూర్చుని? అంటే మహి, నువ్వు పార్టీకి ఖచ్చితంగా వెళ్ళాలా? అవునుమా, వెళ్ళాలి కదా అనుకుంటూ అక్కడే కూర్చున్న ఉమని అద్దంలో నుండి చూస్తూ, ఏమైంది ఉమా అలా ఉన్నావు? ఏం లేదు. ఏంటి ఉమా, భయపడుతున్నావా? పార్టీ అంటున్నాడు, నైట్ వెళ్ళాలి, ప్రియా వస్తుంది అంటున్నాడని. అంటే అది ఉమా, ప్రియా ముందులా లేదు, చాలా మారిపోయింది. అంకుల్ చనిపోయినప్పటి నుండి తనలో చాలా చేంజ్ వచ్చింది. సరే, నీకంత భయంగా ఉందా? నీ మొగుడికి అందరూ లైన్ వేస్తారని? అయితే నువ్వు రాతో రా, అప్పుడే నీకు తెలుస్తుంది ఇంకా నాకు ఇంత ఫాలోయింగ్ ఉందో. ఏంటి, నేనా? అవును అమ్మా, నీకు కూడా అందరినీ పరిచయం చేస్తా, నిన్ను కూడా నా వైఫ్గా ఇంట్రడ్యూస్ చేస్తా. మన పెళ్ళైనప్పుడు కూడా పరిచయం చేయలేదు కదా అందరికీ. సరే, నేను వెళ్తే పార్టీలో ఏం జరుపుకున్నా మహితో పాటు ఉంటా, అప్పుడు ఆ ప్రియ ఏం ప్లాన్ వేసినా పక్కనే నేను ఉంటాను కదా అనుకుంటూ ఉంది ఉమా. ఉమా ఉమా ఎక్కడున్నావు అంటూ సిరి అరుపులకి గతంలో నుంచి బయట వచ్చింది. వస్తున్నాను సిరి. ఏంటి తల్లి? ఉమా ఆకులుగా ఉంది. నేనేంటి అసలు జరిగినవి తలుచుకుంటూ అసలు సిరిని పట్టించుకోలేదు. పద తల్లి, అన్నం పెడతా. అన్నం లేదు. కిచెన్లో ఉందా? ఇక్కడ కూడా లేదే. శామ్ ఏంటి? అంటే అన్నం అని నన్ను అడుగుతావేం? నువ్వు చేయలేదా? లేదు. నువ్వు ఏంటి? నేను చేయాలా? నేనేమన్నా పని మనిషిని అనుకుంటున్నావా? ఈ ఇంటికి కోడల్ని. నీలాగా నేను ఇక్కడ తేరగా తింటున్నాను అనుకుంటున్నావా? వచ్చినప్పటి నుండి గదిలోనే ఏం చేస్తున్నావు? వంట చేయకుండా మళ్ళీ నన్ను అడుగుతుంది వంట చేయలేదా అని. ఉమా అన్నది సిరి. ఒక్క 10 నిమిషాలు ఉండి తల్లి, ఏదో ఒకటి చేస్తాను. ఇంకా రాఖీ కూడా వస్తాడు కదా, త్వరగా ఏదో ఒకటి చేయాలి. అటువైపు ఆఫీస్లో ఏం జరుగుతుందో చూద్దాం రండి. ఏంటి సార్? ఏంటి అని నన్ను అడుగుతావేం? ఎంప్లాయీస్ అయి ఉండి ఇంత లేటుగా వస్తారా ఆఫీస్కి? నేను వచ్చాను, వాళ్ళు రాకుండా ఏం చేస్తున్నారు ఇంకా అన్నాడు రాఖీ. సార్, ఈరోజు లేట్ అయిందేమో, రోజు వచ్చేస్తారు సార్. ఓ అవునా? వాళ్ళు లేటుగా వచ్చినందుకు నా పనిష్మెంట్. ఈ ఫైల్ అంతా ఎర్రస్ లేకుండా చెక్ చేయమనండి. ఇంకా మహేశ్వర్ పక్కనున్న ఆమె పేరు ప్రియా, తనని ఆ టీం నుండి తీసి వేరొక టీంలో వేయండి. అంటే సార్ ఏంటి? అంటే ఆ ప్రియా మహేశ్వర్ ఒక చోట. చూడండి మిస్టర్ చరణ్, ఇదేమి స్కూల్ కాదు, మనకు కావాల్సిన చోట కావాల్సిన వాళ్ళ దగ్గర కూర్చోవడానికి, అర్థమైందా? తనని వేరొక టీంలో వేసి వర్క్ ఇవ్వండి. ఇంకా మహేశ్వర్ ఈ ఫైల్ అయిన తర్వాతనే తను ఇంటికి వెళ్ళాలి, లేకపోతే పనిష్మెంట్. చెప్పను, చూపిస్తా, అర్థమైందా? సార్. ఏంటి సారు, వచ్చి రాగానే పాపం మహేశ్వర్ మీద పడ్డారు. ఏంటి ఆలోచిస్తున్నారు? నథింగ్ సార్.
యూ కెన్ గో నౌ. అండ్ మిస్టర్ చరణ్, నాకు ఒక వర్క్ ఉంది, నువ్వు మాత్రం నాకు అప్డేట్ ఇస్తూ ఉండాలి. ఓకే సార్. మా అక్కకు అన్యాయం చేసి నువ్వేమో పెళ్లి చేసుకొని ఇద్దరు ఒకే ఆఫీసులో పక్కపక్కన ఉంటూ వస్తూ పోతూ ఉంటే చూస్తూ ఉంటానా? దేవుడు ఒక మంచి పని చేస్తాడు. మహేశ్వర్, ఇప్పుడు చూడు, నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా. ఎలాగో నువ్వు జాబ్ వదిలేవు కాబట్టి ఇంకా నా టార్చర్ని తట్టుకోవడానికి రెడీగా ఉండు. ఇప్పుడు నా టర్న్, చూస్తూ ఉండు నిన్నెలా ఆడుకుంటానో అనుకుంటూ ఉన్నాడు రాఖీ. కార్తీక్, ఏంటి డాడ్? ఇదిగో ఇక్కడ కొన్ని ఫోటోలు ఉన్నాయి చూడు, అందులో నీకు ఎవరైనా నచ్చితే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అన్నాడు రఘురామ్. డాడ్, ముందే చెప్పా కదా మీకు ఇలాంటివి నాకు, కానీ వయసు కూడా అయిపోతుంది కదరా, నాకు ఉంటుందిగా నిన్ను నీ ఫ్యామిలీతో చూడాలని. కానీ నాకు ఇష్టం లేదు డాడ్. అప్పుడు కూడా అంతే, ఇష్టం లేదు అని ఎంత చెప్పినా రిజెక్ట్ చేసావు. ఇప్పుడు కూడా అలానే. నువ్వు ఎప్పుడు మారుతావో ఏమో నాకు అర్థం కావడం లేదు అంటూ బాధపడుతున్నాడు రఘురామ్. డాడ్ ఏంటినా, నాకు ఇష్టం లేదంటే పట్టించుకోడు. అప్పుడు అనుకుంటూ తన ఆలోచనలు తను అమెరికాలో ఉన్నప్పుడు జరిగిన సంభాషణ దగ్గరికి వెళ్ళాయి. హలో డాడ్. కార్తీక్, ఇప్పుడు ఒక అమ్మాయి పిక్ సెండ్ చేశా, చూడు ఒకసారి. చూశాను. ఎలా ఉంది? గుడ్, కానీ మరీ ఓల్డ్గా ఉంది. అయితే నచ్చిందా నీకు? నచ్చడం ఏంటి డాడ్? అంటే నీకు నచ్చితే నీకు అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను రా. వాట్? ఏంటి డాడ్ మీరు బిజినెస్లో టాప్ రావాలని చూస్తుంటే పెళ్ళి అంటున్నారు? నాకు ఇష్టం లేదు డాడ్. పైగా తనని చూస్తుంటే మరీ ఓల్డ్గా ఉంది. అయినా నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. రే, ఒక్కసారి ఆలోచించు. నాకు ఆ అమ్మాయి బాగా తెలుసు. పైగా నాకు యాక్సిడెంట్ అయినా. వద్దు డాడ్, నాకేం చెప్పొద్దు. ఉంటా డాడ్, జాగ్రత్త. అప్పుడు నేను ఉమ్మని రిజెక్ట్ చేశాను, తను ఓల్డ్గా ఉందని. ఒకవేళ నేనే అప్పుడు ఎస్ అని చెప్పి ఉంటే ఉమా నన్ను చేసుకునేదా? ఒకవేళ నాకు ఉమ్మను మ్యారేజ్ అయి ఉంటే తన జీవితం ఇప్పుడు ఇలా ఉండేది కాదేమో కదా. అయినా ఉమకి ఏం తక్కువ అని తన హస్బెండ్ తనని ఎందుకు వదిలేశాడు? తనకి తెలియదా ఉమా గురించి? ఇంకా ఆ పాప పుట్టినా కూడా ఒక్కసారి కూడా రాలేదా? పాపను చూడ్డానికి కూడా ఎలా తెలుసుకోవాలి? నేను ఉమ్మని అడిగితే వద్దు, రాఖీని అడుగుతా. తన ఆఫీస్లో ఉన్నాడేమో, తనకి ఫోన్ చేస్తా ఈవినింగ్ తనను కలవాలని. అక్క రాఖీ వచ్చావా? పద లంచ్ చేద్దాం అన్నది శామ్. ఏంటి శామ్, నా కోసం చూడకుండా తినేసే చెప్పానుగా. అదేంటి అలా అంటావు? నీకు వడ్డిస్తూ తింటా పదా. అక్క రాఖీ, అన్నం తిన్నావా నువ్వు? అది నేను ఎందుకు తినలేదు? ఇందాకే పీకల దాకా తిని ఇప్పుడే గదిలోకి వెళ్ళింది. శామ్, అదే రాఖీ, ఇప్పుడే తిన్నది వదిన అంటున్నాను. అమ్మో, లోపల అనుకోబోయి బయట అనేసానే. రాఖీ, నువ్వు తిను, నేను తినాలి. సిరి నిద్రపోతుంది, నేను వెళ్తా. రాఖీ, చూడు ఎంత బాగా చేశాను, చాలా బాగుంది కదా. శామ్, నువ్వు ఎప్పుడైనా నా గురించి ఆలోచించి నాకు ఇష్టమైన వంట చేశావా అసలు? రాఖీ, అవును. ఎప్పుడైనా నేను ఏం తింటున్నా ఏం తినలేదు అన్నది నీకు అసలు ఆలోచన అనేది అయినా ఉందా? ఎప్పుడు చూడు నువ్వు నీ పనులు, అక్క మీద చాడీలు చెప్పడం, ఇవే కదా నీ డైలీ రొటీన్. ఇప్పుడైనా రాఖీ కోసం ఇది చేద్దామని ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు పేరుకి ప్రేమించి పెళ్లి చేసుకున్నావే, కానీ మన పెళ్ళై సంవత్సరం అయింది, కానీ ఇన్ని రోజుల్లో మొగుడికి కనీసం ఏదన్నా చేద్దామన్న ఆలోచనే లేదు నీకు. పైగా అబద్ధాలు చెప్తున్నావు. నాకు తెలీదా ఎవరు వంట చేశారు అన్నది? అక్క వంట చిన్నప్పటి నుండి తింటున్నాను. ఇక నుండి అయినా ఏమి చెబితే వర్కౌట్ అవుతుందో అది ఆలోచించుకో. అబద్ధాలు కూడా చెప్పడం రాలేదు నీకు. ఇంకో విషయం, పీకల దాకా మెక్కేది అక్క కాదు నువ్వు. ఎందుకంటే నీకు భర్త కావాలి, భర్త మాత్రమే కావాలి. కానీ తన కోసం మాత్రం నువ్వు ఏ పనులు చేయు, ఏ బాధ్యతలు తీసుకో. కానీ అక్కకు బంధాలు, మనుషులు కావాలి. ఇప్పటికైనా అక్కని చూసి నేర్చుకో. అవునా? మీ అక్కని చూసి నేర్చుకుంటే నేను కూడా నిన్ను వదిలేయాలి. అది నా వల్ల కాదు. శామ్ అంటూ కోపంగా చూశాడు. అసలు నీకేం తెలుసు అక్క గురించి? మాకు తెలుసులే, అయినా ఇప్పుడు ఉండేదే. కానీ అమ్మ రేపు వస్తుంది, తనని పిక్ చేసుకోవాలి రేపు మార్నింగ్. అంత సడన్గా మీ అమ్మ ఎందుకు వస్తుంది? అయినా అక్కకి చెప్పావా? తనకే చెప్పేది. చెప్పాలే. సరే వెళ్తానులే. ఏంటి కార్తీక్ గారు కలవాలి అన్నారు అన్నాడు రాఖీ. నిన్నొకటి అడగాలి అనుకుంటున్నాను. ఏంటండి అది? అంటే ఉమ్మగారి గురించి. అక్క గురించా? అవును, ఉమ్మగారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే అది అక్కకి ఇష్టం ఉండదండి ఇలా తన గురించి చెప్పడం. అంటే నాన్నను నాకంటే ఎక్కువగా చూసుకుంటున్నా, తన గురించి తెలుసుకోవాలని అనిపించి అడుగుతున్నాను అంతే. సరే, ఏం తెలుసుకోవాలి మీరు? ఉమా భర్త గురించి. ఇంకా ఉమా భర్త తనని ఎందుకు వదిలేశాడు? పాప పుట్టాక కూడా తనను చూడ్డానికి కూడా రాలేదా మీ బావ? అసలు ఏం జరిగింది వాళ్ళ మధ్య తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పు రాఖీ, ఏం జరిగింది ఉమా విషయంలో? నాన్న ఏదో చెప్పాడు, కానీ నువ్వు చెబితే బాగుంటుంది కదా అని అడుగుతున్నాను.
చూడండి, అతన్ని బావ అనడానికి నాకు కంపరంగా ఉంది. పాపం అక్క తనని చాలా ప్రేమించింది. నాన్న చాలా సంబంధాలు చూశాడు, కానీ అక్కకి ఎవరూ నచ్చలేదు. ఎందుకో అతన్ని మొదటిసారి చూసినప్పటి నుండి ఇంకా ఎవరిని చేసుకోవద్దనుకుంది. నాన్న కూడా ఎన్నోసార్లు చెప్పారు, కానీ అక్క మాత్రం వినలేదు. అక్కకు పెళ్లికి ముందే చెప్పాడంట, నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను, ఈ పెళ్లి ఇష్టం లేదని. అక్క నాన్న ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని పెళ్లి చేసుకుంది. పాపం పెళ్లి చేసుకున్నప్పటి నుండి తనను మనిషిలాగా కూడా చూడలేదు. అయినా అక్క సహిస్తూనే ఉంది. చివరికి అక్కను దొంగను చేసి తనను కొట్టాడు. ఆ విషయం కూడా ఎవరికీ చెప్పలేదు. అలా అలా కొన్ని నెలల తర్వాత అక్క పట్ల కొంచెం మార్పు వచ్చింది. బాగానే చూసుకునేవాడు. అక్క కూడా అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంది. అది వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ. మేమందరం 12 గంటలకు విష్ చేశాం. అప్పుడు తెలిసింది అతను అక్కడ లేడని, ఏదో ప్రాజెక్ట్ విషయంలో ఏదో ఊరికి వెళ్ళాడని. ఆ తర్వాత అతను ఇంటికి వచ్చాడో లేదో, ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ అక్క మాత్రం ఆ రోజు రాత్రి నాకు ఫోన్ చేసి, రాకీ నేను రేపు మార్నింగ్ వస్తున్నాను, పిక్ చేసుకోవడానికి రా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. తర్వాత నాకేం అర్థం కాలేదు అసలు. మ్యారేజ్ డే రోజు రావడం ఏంటి? బహుశా తను ఒక్కతే అక్కడ ఉండలేకేమో అని నేను కూడా లైట్గా తీసుకున్నా. ఇంట్లో చెప్పేసరికి అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తను వస్తుందన్న సంతోషంలో ఉన్నాం. అక్కని ఉదయం పిక్ చేసుకోవడానికి వెళ్ళా, కానీ అప్పటికే తన బస్ దిగి కూర్చుని ఉంది. తన పక్కనే చాలా బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని ఉన్నాయి. నాకేం అర్థం కాలేదు. తన దగ్గరికి వెళ్ళా. అక్కను చూడగానే అర్థమైంది ఏదో జరిగిందని. నాకు తనని అడగాలన్న ధైర్యం రాలేదు, ఎందుకంటే అప్పటికే తన ముఖం అంతా పాలిపోయింది. బాగా ఏడ్చిందనుకుంటా. కళ్ళు ఉబ్బినట్టున్నాయి. ముఖం అంతా నీరసంగా ఉంది. ఇంకా ఎప్పుడు నవ్వుతూ ఉండే అక్క ముఖం వెలవెలబోయి ఉంది. ఎప్పుడు అలా చూడలేదు తనని. సరే అని సైలెంట్గా కారులో తీసుకుని వస్తున్నా. తను మాత్రం సైలెంట్గానే ఉంది. నేను కూడా మాట్లాడకుండా ఉన్నాను. నాకు మాత్రం ఏం అడగాలో ఎలా అడగాలో తెలియడం లేదు. అసలు ఎలాగోలా ధైర్యం చేసుకుని, అక్క ఏం జరిగింది, ఎందుకు అన్నీ ప్యాక్ చేసుకుని వచ్చేసావు నువ్వు అని తన వైపు చూసేసరికి తను అలాగే కళ్ళు మూసుకుంది. ఏమైందని కారు ఆపి అక్క అక్క అని పిలిచిన తను పలకలేదు. భయం వేసింది. అక్క అక్క అన్నా కూడా ఉలుకు లేదు, పలుకు లేకుండా ఉరణం చూసి భయంగా అనిపించి హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఆ తర్వాత డాక్టర్ చెప్పిన విషయం తెలిసి ఒకవైపు హ్యాపీగా ఉన్నా, మరొక వైపు భయంగా ఉంది. అసలు ఏం జరిగిందో అని. ఏం జరిగింది అసలు? డాక్టర్ ఏం చెప్పారు కార్తీక్? అది తను ప్రెగ్నెంట్ అని. అవునా? అవునండి. తర్వాత 2 గంటలకి స్పృహలోకి వచ్చింది. అప్పుడు తనని అడిగా, కానీ తను మాత్రం ఏమీ చెప్పలేదు. ఏడుస్తూనే ఉంది. ఇంకా లాభం లేదని ఆ ఊర్లో ఉన్న బావగారి ఫ్రెండ్ అయిన సంతోష్ గారికి ఫోన్ చేస్తే ఆయన చెప్పారు, ఆ మనిషి అక్కకి డైవర్స్ పేపర్స్ పంపించాడని, ఇంకా తను రాకముందే వెళ్ళిపోమని అక్కకు ఫోన్ చేసి చెప్పాడని, ఇంకా ఫోన్లో అక్కతో చెప్పాడట తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని. పాపం అక్క అవన్నీ విని ఎలా తట్టుకుంటుందో ఏమో. తర్వాత అక్కని ఎలా ఫేస్ చేయాలో తెలియలేదు నాకు. ఈలోపే డాక్టర్ అక్కకి తను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో తను ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది. అక్క అక్క మాట్లాడు ప్లీజ్, ఏదో ఒకటి. నాకు సంతోష్ గారు అంతా చెప్పారు, నువ్వేం బాధపడకు, నీకు తోడుగా మేమున్నాం, నువ్వు ఒంటరివి కదా. కాదు కదా అక్క, అక్కకి ధైర్యం చెప్పా. తర్వాత ఇంటికి వెళ్ళి అందరికీ అన్నీ చెప్పాక అమ్మా నాన్న కూడా ధైర్యం చెప్పడంతో అక్కకు కొంత ఊరట అనిపించిన. చుట్టూ ఉన్న వాళ్ళు అక్కని ఎత్తి చూపడం, వెళ్ళిన ప్రతి చోట తనని అవమానిస్తూ మొగుడిని వదిలేసి ఎలా ఉందో అన్న మాటలు, ఇంకా బంధువుల ఎగతాళి మాటలు అన్నీ తట్టుకోలేక అక్కడి నుండి దూరంగా రావాలనుకుంది. కానీ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. అప్పుడే అంకుల్ చెప్పడంతో మేము ఇక్కడికి వచ్చాం, ఇక్కడే ఉంటున్నాం. అంటే ఉమా భర్తకి అసలు తెలీదా పాప గురించి? అలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది కుటుంబం గురించి? ఇంకా భార్య అవసరం లేని వాడికి పాప గురించి ఏం పట్టింపు ఉంటుంది చెప్పండి? పైగా తను ఇప్పుడు ఏంటిప్పుడు అంటే అతను ఎక్కడున్నాడో తెలుసా నీకు? అంటే వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. అవునా? ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడు? తను ముందు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని బాబును కూడా కన్నాడు. బాగా సంతోషంగా ఉన్నాడు. అవునా? అవునండి. ఇదంతా ఉమ్మగారికి తెలుసా? తెలీదు. తెలిస్తే తను తట్టుకోలేదండి. ఇప్పటికే అందరూ తనదే తప్పన్నట్టు మాట్లాడుతూ తనని నానా మాటలు అంటుంటే అది విని తను బయటికి రావడం కూడా మానేసింది. అయినా సమాజంలో ఉండేదే కదా అది. అమ్మాయి తప్పు చేయకపోయినా తనదే నేరం ఘోరం అని చూసినట్టు తనని ఎత్తుపొడుపు మాటలు మాట్లాడతారు. అదే ఒక అబ్బాయి తప్పు చేసి కూడా తనని ఏమీ అనరు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సమాజంలో ఇంకొంచెం సానుభూతిని చూపిస్తారు. తప్పు చేసిన ఆ మనిషి ఏమో దర్జాగా తిరుగుతూ ఉంటే, ఏ తప్పు చేయని మా అక్క మాత్రం ఇలా నలుగురి చేత మాటలు పడుతూ ఉంది. మా అక్కనే కాదు, సమాజంలో ప్రతి ఆడపిల్లకు ఇలానే జరుగుతుంది. ఏం చేసినా తప్పు ఎవరిదైనా నింద మాత్రం అమ్మాయి మీదే. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయికే అన్ని రెస్ట్రిక్షన్స్. తను నవ్వకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అని అన్ని నిబంధనలే. ఇలాంటివి పెట్టకుండా వాళ్ళని ఒక గదిలో నిర్మించి అందులో వాళ్ళని పెడితే బాగుంటుందేమో కదా.
ఇక్కడ రాఖీ ఉమా విషయంలో జరిగినవి దృష్టిలో పెట్టుకుని ఇంకా సౌమ్య విషయంలో ఇంకా కొంతమంది ఆడవాళ్ళని చూసి చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలు చూసి కార్తీక్ చెప్పాడు. అంతే, ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదండి. అయ్యో ఇలా జరిగిందేంటి, ఉమా ఎంత బాధపడిందో ఏమో అంటున్నాడు కార్తీక్. కార్తీక్ గారు, మనం అలా అక్కను అనుకున్నా తను మాత్రం ఎవరి సహాయం ఇంకా సానుభూతి అస్సలు కోరుకోదు. తను ఎంత బాధపడినా తనకు కావలసిన వాళ్ళ బాధ్యతలను ఎప్పటికీ నెగ్లెక్ట్ చేయదు. అందుకే తనంటే అందరికీ అంత గౌరవం. అవును రాఖీ, నిజంగా చాలా గ్రేట్. ఇంకా నేను వెళ్తాను, ఇప్పటికే చాలా లేట్ అయింది. సరే రాఖీ. అయ్యో ఒకసారి ఉమ్మను చూడాలనుంది, కానీ రాఖీని ఎలా అడుగుతా? నేను వస్తానని ఇప్పుడు ఎలా? ప్లీజ్ దేవుడా, ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా నాకు, ప్లీజ్. ఇప్పుడు ఎవరు ఫోన్? విశాల. థ్యాంక్ గాడ్ దేవుడా, అడగగానే నాకు అవకాశం ఇచ్చినందుకు. విశాల్, ఏంటి నాన్న ఫంక్షన్కి వెళ్ళారా? అవునా? ఏంటి ఆయమ్మ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? ఏంటి నన్ను హోటల్కి వెళ్ళి తినమని డాడ్ చెప్పారా? అవునా? సరే విశాల్, అయినా నీకు తెలుసుగా నాకు హోటల్ భోజనం పడదని. సరేలే, వెళ్ళి డిన్నర్ అక్కడే చేస్తాలే. సరే ఉంటా. ఏంటినా ఈ మధ్య ఏదో వింతలా ప్రవర్తిస్తున్నాడు. నేనేదో రేపు మీటింగ్ గురించి చెబుతుంటే హోటల్ భోజనం అంటున్నాడేంటి? ఈయనకేగాక మాకు కూడా పిచ్చెక్కిస్తున్నాడు అనుకుంటున్నాడు విశాల్. ఏంటండి ఏమైంది అని అడిగాడు రాఖీ. అంటే డాడ్ ఫంక్షన్కి వెళ్ళారు, ఆయమ్మ కూడా లేరంట, అందుకే ఫుడ్ హోటల్లో తినమని డాడ్ చెప్పారట. విశాల్ ఫోన్ చేశాడులే. అవునా? ఏంటి రాఖీ, నన్ను ఇంటికి రమ్మని పిలవడా? ఇంత మాట్లాడినా కూడా అనుకుంటున్నాడు కార్తీక్. కార్తీక్ గారు, మీరు ఏమనుకోకపోతే మీరు మా ఇంటికి వస్తారా డిన్నర్కి? ఏంటి అంటే అది మీకు ఇబ్బంది లేకపోతేనే. నాకేం ఇబ్బంది, ప్లాన్ చేసింది నేనే కదా. కానీ రాఖీ మీకు ఇబ్బంది అవుతుందేమో అని. అలాంటిదేం లేదు, పదండి. మరోవైపు మహి గురించి చెప్పలేదు కదా, ఇప్పుడు చూద్దాం రండి. ప్రియా ప్రియా అంటూ లోపలికొచ్చాడు కోపంగా. ఏంటి మహి, నిన్ను ఇంకా నా దగ్గర ఎన్ని దాస్తావు నువ్వు, నిన్ను అంటూ కోపంగా ఊగిపోతున్నాడు. ఏమైంది మహి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేం తెలీదు, చేసేవన్నీ చేసి అందరి జీవితాలను నాశనం చేస్తావు. మళ్ళీ ఇలా నేనేం చేశానంటున్నావు? ముందు అడిగితే ఇంకా ఏమన్నా దాచావా నువ్వంటే ఏం లేదన్నావు. కానీ నువ్వు నేను మాట్లాడినట్టు ఉమతో వేరే వాళ్ళని మాట్లాడించావు కదా. మహి, అది నాకు తెలుసు నువ్వే చేశావని. మహి, అది నీతో మాట్లాడాలన్నా కూడా నాకు అసహ్యంగా ఉంది, కానీ బాబు కోసం మాత్రమే నీకు తోడుగా ఉన్నాను. లేకపోతేనా నిన్ను ఏం చేసేవానో నాకే తెలీదు. మహి ప్లీజ్, ఇవన్నీ నేను చేయలేదు, కావ్య చేసింది. ప్లీజ్ మహి, నేను ఎప్పుడు చాలు, ఇంకాపు, నీతో మాట్లాడాలని లేదు నాకు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, చరణ్ కాల్ చేశారు తొందరగా రమ్మని. నీకోసం క్యాబ్ ఉంది బయట. సరే. నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ నా వాళ్ళు అనుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. అప్పటికే ఉమా అంటూనే ఉంది, తను భయపడుతూనే ఉంది ఇలా జరుగుతుందని. నేనే గుడ్డిగా నమ్మాను, అందుకే అనుభవిస్తున్నాను. ఉమా నన్నేదో మోసం చేశానన్నది నేనేం చేశాను అనుకుంటూ ఉండగా ఆఫీస్ రావడంతో మహి లోపలికి వెళ్ళగాని చరణ్ ఇద్దరు వచ్చి రాఖీ చెప్పిందంతా చెప్పడంతో మహికి ఆ విషయం విని పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ఎప్పుడైతే రాఖీని పార్ట్నర్గా చూశాడో అప్పుడే తనకు అర్థమైంది రాఖీ ఇలా చేస్తాడని. అందుకే తను సైలెంట్గా వెళ్ళి వర్క్లో పడి ఉమా అన్న మాటలను గుర్తు చేసుకుంటూ వర్క్లో పడిపోయారు. ఏంటో రాఖీ అందరినీ ఇంటికి పిలుస్తూ ఉంటాడు. ఇప్పటికే ఎంత ఖర్చు, మళ్ళీ ఇప్పుడు ఇలా అనుకుంటుంది శామ్ ఇవి కూడా ఇవ్వండి. కొందరికే తిండి దండగా అనుకుంటే మళ్ళీ పక్కన వాళ్ళకు కూడానా? ఇప్పటికే తయారుగా తింటూ ఉన్నారు ఇంట్లో, మళ్ళీ ఇప్పుడు బయట వాళ్ళకు కూడానా? శామ్ ప్లీజ్, నువ్వు నీ మాటలతో నన్ను. అక్క. రాఖీ రండి. కార్తిక్ గారు. ఉమా ఎక్కడుంది, అసలు కనిపించలేదే. శామ్ అక్క ఎక్కడుంది అంటే వదిన ఇప్పటిదాకా ఇక్కడే ఉంది, ఇప్పుడే వెళ్ళింది అనుకుంటా, సిరి పిలుస్తుంటే. అవునా, రండి కార్తిక్ గారు. ఏంటి ఉమా ఇందాక ఇక్కడే ఉంది, ఇప్పుడు లేదా? అంటే నేను రావడం తనకి ఇష్టం లేదా? శామ్ అంటున్న మాటలు ఎందుకో భరించలేకపోతున్నాను నేను తేరగా. శామ్ ఎందుకు అలా ఆలోచిస్తుంది? ఎప్పుడు నేను తనని రాఖీని వేరుగా విధంగా చూడలేదు కదా. మరి మొన్న కూడా నన్ను చాలానే మాటలు అన్నది. తనకి బుద్ధి చెప్పలేక కాదు, కానీ ఈ విషయం రాఖీకి తెలిస్తే తను చాలా బాధపడతాడు, అందుకే ఆగుతున్నాను అనుకుంటూ ఉమా బాధపడుతుంది లోపల. ఉమా ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది సిరి. ఏం లేదు తల్లి, నువ్వు వెళ్ళి ఆడుకో. అక్క అంటూ రాఖీ పిలుస్తున్నాడు. వస్తున్నాను రాఖీ. కార్తిక్ గారు ఎలా ఉన్నారు? అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నారు అన్నాడు కార్తిక్. కూర్చోండి కార్తిక్ గారు. అక్క వడ్డించు. మీకు తెలుసా అక్క బాగా వంట చేస్తుంది. చూడండి మీరు వస్తున్నారని చెప్పా, అంతే మనం అక్కడి నుండి వచ్చేలోపే అన్నీ చేసేసింది. నువ్వు కూర్చోవమ్మా. అదే మీరు కూర్చోండి. పర్వాలేదండి, మళ్ళీ తింటా.
అంటే నేను కూర్చొని మీరు ఇలా వడ్డిస్తుంటే నచ్చడం లేదు నాకు. అక్క కూర్చో, కార్తిక్ గారు ఇబ్బంది పడుతున్నారు. శామ్ నువ్వు నాకు నీలాగా పనిలేదనుకున్నావా? అదే వదిన, అమ్మతో ఫోన్ మాట్లాడాలి అంటున్నా. సరే ఉమా, నువ్వు నిజంగా చాలా గ్రేట్. ఇన్ని బాధలు పడినా కూడా ఇలా ఉండడం ఎందుకో తెలీదు. నాకు నువ్వే పదే పదే గుర్తుకొస్తున్నావు. నిన్ను చూడ్డానికి ఎన్ని ప్లాన్స్ వేశానో తెలుసా నీకు అనుకుంటున్నాడు కార్తిక్. ఏంటి కార్తిక్ గారు అక్కనే చూస్తున్నారు? కార్తిక్ గారు. రాఖీ, ఎలా ఉన్నాయి వంటలు? చాలా చాలా బాగున్నాయి. ఎంతైనా చేసింది ఎవరు? ఉమాగారు కదా. ఉమా స్మైల్ ఇస్తుంది. సరే రాఖీ, ఇంకా నేను వెళ్తాను. సరే వస్తా ఉమాగారు. అలాగే అండి, అంకుల్ని అడిగానని చెప్పండి. చెప్తానండి. బాయ్ ఉమా. ఏంటో కార్తిక్ గారు అక్క విషయంలో ఎక్కువగానే స్పందిస్తూ ఉన్నాడే. తన వాలకం చూస్తుంటే కార్తిక్ గారు అక్కని నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను. అయినా అక్కని కలిసిన వాళ్ళు అక్క గురించి ఆ మాత్రం అడగకుండా ఉండలేరు కదా. బహుశా అందుకేనేమో కార్తిక్ గారు కూడా అనుకుంటూ ఉన్నాడు. రాఖీ, ఏంటో ఇలా జరుగుతుంది నాకు. ముందేమో పెళ్లి జరిగినా మనశ్శాంతి లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన్ని చూడకపోతే బాగుండు అనుకుంటూ ఉదయం జరిగిన విషయం గుర్తుకు వస్తూ ఉంటే ఎప్పటికో నిద్రపోయింది ఉమా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.